హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రైట్, రోజులోనే ఇవాళ కూడా గ్రేట్ డిబేట్లో భాగంగా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు రాజుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇందుకోసం ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో రహస్య ఒప్పందం ఉంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అంటుంటే, అటు కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూలిపోతుందంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తమ పులి కేసీఆర్ వచ్చిందని, ఇక కాంగ్రెస్కు చుక్కలేనని గులాబీదళం చెబుతుంది. దీనికి అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుంది. పులి వస్తే బోన్లో బంధిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇలా పోటాపోటీ మాటలతో రాజకీయం మరింత వేడెక్కింది. రైట్, ఇదే అంశంపై ఈరోజు ది గ్రేట్ డిబేట్ కొనసాగిస్తున్నాం. మనం ఆ డిబేట్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు ఈరోజు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏంటి బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఇవన్నీ కూడా ఒకటేనంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, గేట్లు తెరిచి చాలా వచ్చేస్తారు అని కూడా చాలా కీ పాయింట్స్ రైజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. ఒక భయంలో పడ్డాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. కేసీఆర్, జగను వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టరు ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టినావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కిండు విజయసాయిరెడ్డి. చాలా సిగ్గు అనిపించింది నాకైతే. విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్. అంటే విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్కి నాకు ఫీల్ అయిపోయిన, ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి? విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? రైట్, అది జగ్గారెడ్డి చాలా కీ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆయన పాయింట్ ఆఫ్ ఆయన విశ్లేషణ ఏంటో ఆయన చెప్పడం జరిగింది. రైట్, సుజాత గారు నమస్తే అండి. రైట్, మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద భారీ కుట్ర జరుగుతుందని వాదనలో బాగా వినిపిస్తున్నాయి లేటెస్ట్గా. జగ్గారెడ్డి కూడా అటువంటి సెన్స్ వచ్చేలాగానే కామెంట్స్ చేశారు. మీకేమైనా భయంగా ఉందా మీ పార్టీకి కానీ మీకు కానీ? గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం డిబేట్కి బీఆర్కే ఛానల్కి రావడము ఈరోజు మొట్టమొదటిసారిగా. మరి ఈరోజు ఉవ్వెత్తున లేచినటువంటి ఈ లొల్లి గురించి మాట్లాడడము, అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా గుడ్ ఈవినింగ్. మేం భయపడేటట్లా ఉంటే కేసీఆర్కి 5 మందితో కొట్టినాం ఈరోజు. కేవలం 5 మంది ఎమ్మెల్యేలు, 100 మంది వాళ్ళు కౌరవులు అయితే మేము పాండవులం. 5 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని, అంటే రథసారథుడు కృష్ణుడు స్థానంలో అర్జునుడు రేవంత్ రెడ్డి ఈరోజు రథసారథిగా ఉండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అలాంటి వాళ్ళు కౌరవులు ఎంతమంది అన్నా ఉండొచ్చు, పాండవులు 5 మందే ఉంటారు కొట్టడానికి. అలాంటిది ఏం భయము బెణుకు ఏం లేదు. కేసీఆర్కి పట్టుకున్నటువంటి భయం, మా జగన్ వాయిస్లో మీరు విన్నారు కదా, వాళ్ళకి భయం పట్టుకుంది అనేది స్వయాన నిజంగా భయం లేకపోతే పదే 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 కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎందుకంటారు? చూస్తూ కూర్చోవాలి. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు, వాళ్ళ క్యాడరు బెదురుకుంటోంది కాబట్టి వాళ్ళకి ఏదో రేపు పొద్దున మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నామని వాళ్ళకి నచ్చజెప్పడం కోసం ఇవన్నీ 4 డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాల మధ్యలో వాళ్ళు పప్పులో కాలేసారు. పప్పులో కాలేయడమే కాకుండా కుట్ర కూడా జరుగుతుంది దీని వెనకాల. ఎలాంటి కుట్ర అనంటే విజయసాయిరెడ్డి మాటల్లో మనం చూసినాం. అసలు నేను ఒక విషయం అడుగుతా అండి, పాపం జగన్న ఇంకా చాలా జాలి దయతో మాట్లాడినరు, కానీ విజయసాయిరెడ్డి అనేవాడు పార్లమెంటులో తన సొంత రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాడా, నా రాష్ట్రం గురించి మాట్లాడతాడా? ఆయన ఎవరు నా రాష్ట్రం గురించి మాట్లాడడానికి? ఆయనది ఒక జాతీయ పార్టీ కాకపోయి పోనీ ఆయన ఒక కార్యకర్తనన్న తెలంగాణలో ఉన్నారంటే అది లేదు. కార్యకర్త, నేను లీడర్ అనట్లేదు, కార్యకర్త, జెండా మోసే కార్యకర్త వైఎస్ఆర్సీపీకి ఒక్కడు కూడా లేడు. మరి ఏ ఉద్దేశంతో తెలంగాణను తీసుకొని ఒక చట్టసభలో, అది కూడా 142 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశ చట్టసభలో కూర్చొని స్పీకర్ ముందు తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందనే మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆయన అలా మాట్లాడారు? 100% కేసీఆర్ పప్పులు ఇక్కడ ఉడకట్లేదు, జగన్ ద్వారా ఏదన్నా ఎత్తుగడలేద్దాము అనుకుంటున్నాడు. జగన్కి కూడా రేవంత్ రెడ్డి గారంటే వెన్నులో వణుకు పుట్టి. అది ఎందుకంటారు? తెలంగాణలో ఆయన ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకో కదా. కాబట్టి ఇటు చూడండి, చాలా రకాల యాంగిల్ ఉన్నాయి, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తే కేసీఆర్ వచ్చాడు కూర్చుంటే ఆయన మొత్తం ఆయన ఆస్తులకి కాపలా కుక్కలాగా ఉంటాడు కేసీఆర్ అనే ఉద్దేశంతో మళ్ళీ కేసీఆర్ కావాలి ఆయనకి. కాబట్టి తన మాటని పార్లమెంటులో విజయసాయిరెడ్డి A1 A2తో మాట్లాడిచ్చాడు, A2తో పార్లమెంట్లో మాట్లాడిచ్చాడు. అందుకనే కట్టసీ కాల్ కింద కూడా కనీసం రేవంత్కి ఫోన్ కూడా చేయలేదు ఏపీ సీఎం వైఎస్ జగన్. అంటే ఆఫ్టర్ టేకింగ్ ది ఓత్. ఎస్, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఛానల్ ముందు మాట్లాడినటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. జనరల్గా ఎలాంటోడైనా ఉండని ఒక పక్క రాష్ట్రము ప్రభుత్వం ఏర్పడినప్పుడు కామన్గా విషయం చెప్పడం, కనీసం అట్లీస్ట్ కట్టేసేది చెప్పలేదు. మానవతా దృక్పథం ఏమాత్రం లేదు, భయం ఉండే అప్పుడు. రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరన్నా అయినంటే ఆయనకి ఏం పెద్దగా ఫరక్ పడకపోతుండే, కానీ రేవంత్ రెడ్డి అనేవాడు కేసీఆర్ని వంగబెట్టి ఈపులో ముటికాయలు ఇస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డిని కనీసం నీడబండిస్తాడా తెలంగాణ మీద? కాబట్టి బుగులు పట్టుకుంది. అదొక ఎత్తు అయితే ఈరోజు షర్మిల ఆయనకి అలక్కాయలాగా అయిపోయింది గొంతులో. ఇటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పెడుతోంది, ఇటు తెలంగాణలో ఆయన పప్పులు ఉడకట్లేదు. ఎవరిని అడ్డం పెట్టుకోవాలి? కేసీఆర్ని. సరే, నిన్న డిబేట్లలో కూర్చున్నాము, వాళ్ళ నాయకులు కూడా మాట్లాడిన, కొంత మాతో డిబేట్ చేసేవాళ్ళు. మేము అడిగినాం వాళ్ళకి ప్రశ్నలు. ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే, అసలు విజయసాయిరెడ్డి పార్లమెంట్లో మాట్లాడితే మాకేం సంబంధం లేదు అని అన్నారు. అంటే నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ తెలంగాణలో 39 స్థానాలు ప్రతిపక్ష హోదాలో, పెద్ద ప్రతిపక్ష హోదాలో ఉన్నది బీఆర్ఎస్. అయితే 8 సీట్లు బీజేపీకి, 7 సీట్లు ఎంఐఎంకి. మా ప్రభుత్వం పడిపోతే బెనిఫిట్ ఎవరికి? 8 సీట్లు ఉన్న వాళ్ళతో ఎవడన్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? పోనీ ఎంఐఎంతోని బీజేపీ టీఆర్ఎస్ కలిపి చేస్తుందా? అయితే బీఆర్ఎస్ చేస్తుండొచ్చు, మీ 3 కలిపి చేసే ఉద్దేశం అయితే ఉండదు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేడం, మీరు అన్నట్టుగా 39 ఏదో చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెంబర్స్ కూడా తక్కువ సంఖ్య అనుకుంటున్నాను. అది అంత పెద్ద సీనియర్ లీడరు కేసీఆర్ 10 ఏళ్ళు రూల్ చేశారు. ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసుకోవటం పెద్ద మ్యాటర్ ఏం కాదేమో, మేబీ వాళ్ళు తలుచుకుంటే. ఆ టైంలో మరి గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అంటే ఇన్ కేసు అలా షిఫ్ట్ అయితే అదే 39 అంటే 40 గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకో 21 మంది కావాలి. అంటే మేము మరీ అంత పిచ్చి తుక్కులలాగా కనబడుతున్నాము. ఇంకో 20 మంది అధికార పార్టీలో నుంచి పక్క పార్టీలోకి పోయేటంత మరీ అంత మేము కాదు మేడం. ఇప్పుడు జగ్గారెడ్డి అన్నారు, మేము గేట్ తెరిస్తే 20 మంది దాకా వస్తారని. మేబీ అటువంటి కేసెస్ వాళ్ళ వైపు అంటే ఎవరైనా అధికార పార్టీ వైపు చూస్తారా, ప్రతిపక్షం వైపు పోవడం చూస్తారా? సరే, మీరు మా 20 మందిని గుంజుకుంటే 60 మంది అవుతారు. మొత్తానికి మీ దండంతా మా దగ్గరకు వస్తే ఏం చేస్తారు ఇప్పుడు? కానీ మేము అట్లాంటి 3rd క్లాస్ పనులు మేము చెయ్యట్లేదు. ఎందుకోసం అంటే మాకు ప్రతిపక్షం ఉండాలి. నీలాగా 88 మంది మ్యాండిడేట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి 12 మందిని తీసుకొని
నీకు ప్రశ్నించేవాడు ఉండొద్దు అని నీకు ఎవడన్నా ప్రభుత్వం గుంజుకునే స్థాయిలో ఉండనే 88 అంటే మరి నువ్వు ఎందుకు ఏ ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలని టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిని ఇండిపెండెంట్ ఇట్లని అందరిని ఎందుకు లాక్కున్నాను అంటే ఒకే ఒక ఉద్దేశం ఆయనకు ఓన్లీ నీ అంతా ప్రభుత్వం పరిపాలించాలే తప్పించి ప్రజల బాగోగులు అసలు పట్టింపు లేదు అవసరం లేదు అనేది మనకు గత 10 ఏళ్ళుగా చూసినాం. ఈ 10 ఏళ్ళు చూసినటువంటి పరిపాలనలో ఏ మూర్ఖుడైనా కేసీఆర్ దగ్గరికి నేను ఇవన్నీ మా నాయకుల్ని నేను తిట్టదలుచుకోలేదు, అవతల వాళ్ళని అంత ఈజీగా వదలదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నా ఒక్క ఎమ్మెల్యేనైనా గడప దాటి బయటికి పోతే అసలు కేసీఆర్ కాదు కాంగ్రెస్ కాదు ఎవ్వరేం చేయరు, ప్రజలే కొట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలు గతంలో చేసినటువంటి విధానానికి కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన అవినీతిని ఈరోజు అంచనాలకు కూడా దూరంగా ఇప్పుడే చూసినాం కదా. ఇప్పుడు నేను వస్తూ టీవీ ఛానల్లో చూసిన 7,000 కోట్లు మిషన్ భగీరథలో, అది 1,00,000 కోట్ల గురించి మాట్లాడట్లేదు, చిన్న విషయం మాట్లాడుతున్నాను నేను. మిషన్ భగీరథ పేరు చెప్పుకొని పైపులు సప్లై అయినట్టు తీసుకున్నట్టుగా దానికి 7,000 కోట్ల రూపాయల బిల్లుల్ని సహా చేసినటువంటి దొంగ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని మళ్ళొకసారి కేసీఆర్ని గద్దె మీద కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు ఏమాత్రమన్నా ఇష్టపడతారా తెలంగాణలో? ఒకటి నేను అడుగుతున్నా, నిన్న నేను కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన విజయసాయి రెడ్డి పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. ఆల్రెడీ ఈ 24 అవర్స్లో నిన్న జరగాల్సింది, దాని మీద పూర్తి స్థాయిలో పార్లమెంట్ వరకు పూర్తిగా అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందాకనే సిఐ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. సో నేనేమంటున్నా, ఎవరో డిబేట్లో కూర్చున్నటువంటి చిన్న నాయకులు నాతో కాదు, తెలంగాణ ప్రజలకు మీరు చెప్పండి, విజయసాయి రెడ్డి పార్లమెంట్లో అట్లా మాట్లాడడానికి కారణం ఏంటి, దీని వెనకాల కుట్ర ఏంది, అసలు మీకు సంబంధం విజయరెడ్డికి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు మీ నాయకులు? మాకైతే సంబంధం లేదు, మాకు ఆ బురద బొయ్యకండి అని ఎందుకు మాట్లాడలే పెద్ద నాయకులు? ఆ విషయాన్ని అడుగుదాము బీఆర్ఎస్ నుంచి. రైట్, మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, బాలరాజు యాదవ్ గారు, ఎందుకు పార్లమెంటు వేదికగా అంటే లోక్సభ రాజ్యసభ వేదిక విజయసాయిరెడ్డి ఆ విధంగా చాలా స్ట్రాంగ్ కామెంట్, అంటే ఆయన ఏ బేసిస్ మీద చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అని? దానికి మనం ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని అడగాలండి. దూదిమెట్ట బాలయ్య యాదవ్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? బీఆర్కే న్యూస్ మీరు వెళ్ళండి, విజయసాయిరెడ్డిని అడగండి, మీరు సమాధానం దొరుకుతుంది తప్ప మేము అడిగితే ఏం తెలుస్తుంది? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్న జగ్గారెడ్డిని అడగాలి, లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలనుకున్న కోమరెడ్డిని అడగాలి. నా భర్తకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే బాగుండని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం మల్లుపల్లి విక్రమార్క నందిని అడగాలి. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజా నరసింహ గారు అడగాలి. అదేవిధంగా నేనే నెంబర్ 2 అన్న పొంగులేట్ని అడగాలి. బాలరాజు యాదవ్ గారు, సరే మీరు ప్రాంతీయ పార్టీగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు రూల్ చేశారని చెప్తున్నారు, రూల్ చేశారు, ఓకే అది ఫ్యాక్టే కాదంటలేదు. కానీ అంత పెద్ద స్టేట్మెంటు మీరు ఖండించలేదు, ఎందుకు ఖండించలేదు అంత పెద్ద స్టేట్మెంట్ని? మాకేం సంబంధం లేదు అని. మాకే అసలు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏదైతే వైసీపీ ఆ రోజు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ గారు వచ్చినారు, అదే విధంగా కోమరెడ్డి గారు వచ్చినారు, అదే విధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండి వచ్చేసినారు. కాబట్టి మరి విజయసాయి రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏమైనా చెప్పిర్రా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి నెంబర్ 2 స్థానం కోరుకుంటున్న వాళ్ళు ఏమైనా చెప్పిర్రా అనేది అది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అది బీఆర్ఎస్ నేను పదే బాలరాజు గారు, నేను పదే ఎందుకు అడుగుతున్నానంటే, ఇది వేరే వాళ్ళు అన్నారో, సుజాత గారు అన్నారో, లేదంటే విజయసాయి రెడ్డి గారు అన్నది సెకండరీ, పక్కన పెట్టేసేయండి. మీ పార్టీ నేతలే కొంతమంది స్ట్రైట్గా మీడియా ముఖంగానే అన్నారు, ఖచ్చితంగా కూలిపోతుంది, మేము వచ్చేస్తాం, మా పులి వచ్చేసిందని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల మేము ఇదే ప్రశ్న రైట్ చేస్తున్నాం. చెప్పింది మర్చిపోవద్దని చెప్పు బాలరెడ్డికి. ఎలా అన్నాడు? 6 నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎలా చెప్పారు? సుజాత గారు, మీరు ఆ రోజు కరీంనగర్ లో మీటింగ్ చూడండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం అని చెప్పేసి త్వరలో అన్నాడు తప్ప త్వరలో అంటే 5 ఏళ్ళు అనుకున్నాను నేనైతే. త్వరలో అంటే నెలనో 2 నెలలు 3 నెలలు 6 నెలలు చెప్పినాను సార్. నేను ఏమంటున్నా, ఓకే ఆగండి, తను నేను మాట్లాడతాను. ఎందుకంటే నేనేమంటే కరీంనగర్ లో మా కేటీఆర్ గారు మా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన అంశం ఏదైతే ఉందో, మళ్ళీ సీఎం ని కేసీఆర్ చేసే వరకు మనందరం కూడా కొట్లాడిన అవసరం ఉందనే అంశాన్ని చెప్పింది తప్ప 6 నెలలు సీఎం అయితేనే చెప్పలేదు. ఇంకో అంశం, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఏదైతే మాట్లాడినని చెప్పేసి అనేక ఛానల్లో వచ్చినాయో, వెంటనే వాళ్ళు ఎల్పీలో సమావేశం పెట్టినారు. సమావేశం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళ ముందరే చెప్పినారు, మేము అట్లా అనలేదు,
మా మాటలు వక్రీకరించారని వారే చెప్పినారు. ఇవాళ బీఆర్కే న్యూస్ ద్వారా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ నుంచి నేను చెప్తా ఉన్నాం, ప్రభుత్వం పరిపాలన చేయాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. 420 హామీలు ఏదైతే ఇచ్చారో హామీలు నెరవేర్చాలి. 6 మీరు గ్యారెంటీలు హామీలు నెరవేర్చే టైం కూడా ఇవ్వట్లేదు కదా, అదే కదా కాంగ్రెస్ వాదన కూడా. మీరు హామీలు నెరవేర్చే సమయం కూడా ఇవ్వట్లేదు అనేది మెయిన్గా లొల్లి. విషయం మొత్తం, గొడవ మొత్తం కూడా ఆ విషయంలోనే కదా. నేనేమంటున్నాను సార్, 420 హామీలు ఇచ్చినారు. 420 హామీల గురించి మేము మాట్లాడతలేదు సార్. ఏదైతే 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పినారు, ఆ 6 గ్యారెంటీల అమలు కోసం 60 రోజులు అయిపోయింది, ఇంకా 40 రోజులే ఉంది. త్వరలో ఇవాళ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క మార్చి 17 వరకు వీళ్ళకు 100 రోజులు అయిపోతుంది. మరి మార్చి 17 వరకు వెయిట్ చేయాలనా, లేకపోతే ఫిబ్రవరి 3rd వీక్ వరకు వీళ్ళు ఏమైనా చేస్తారా అనే అంశాన్ని ఇలా బీఆర్కే కాంగ్రెస్ బాలాజీ గారు ఇచ్చిన హామీలు అమలు చేసేంత సమయం కూడా ఇవ్వకుండానే మీరు 420 హామీలని డైరెక్ట్ గా అనేయడం అనేది కరెక్ట్ కాదేమో. 100 సార్ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మేము 420 హామీలు ఏదైతే ఇచ్చారో వాటి అమలు చేయమని కోరుకోవడం తప్పలేదు ప్రతిపక్షంగా. ఆ మాటే తప్పంటున్నాను నేను. అంటే వాళ్ళు మీకు కనీసం మీరు మినిమం సమయం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ మాట అంటే కరెక్ట్ కాదేమో. 420 హామీలు అనేది అంత పెద్ద, చాలా పెద్ద మోసపూరితం అనేది ఆ సెక్షన్ కూడా తెలుసు కదా, అందరికి తెలిసిందే సార్. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు బీఆర్కే న్యూస్ ద్వారా అడిగేది ప్రజాపక్షంగా, ప్రజల పక్షాన్ని అడిగేది ఏంటంటే, మీరు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మాకు సంబంధం లేదు. మీరేదైతే డిసెంబర్ 9వ తారీఖు రోజు మీ సోనియా గాంధీ జన్మదినం అని చెప్పినారో ఆ రోజు మేము రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు, ఇంతవరకు 2 ఎకరాలకు వచ్చింది. మరి మీరేమో మొత్తం ఏదైతే పాత పద్ధతిలోనే గతంలో రైతు బంధు ఎట్లయితే మేము చేసిరో రైతు భరోసా నిధులు కూడా అందరి మంది రైతాంగానికి అన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు 2 ఎకరాలకు వచ్చింది. మరి ఆల్రెడీ కాలం, ఇప్పుడు మనం ఆల్రెడీ సీజన్ అయిపోతా ఉంది. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీరు ఇంకోటి కూడా చెప్పినారు, పింఛన్ సంబంధించి. సార్ నేను మిగతా అంశాలు ఎప్పుడు అమలు పరుస్తారో వారి ఇష్టం, ఎందుకంటే వారికి సమయం ఉన్నది, ఇంకా 5 నెలల పరిపాలన ఉంది. మేము అడగట్లే. ఇవాళ పింఛన్ అనేది నెల వారీగా ఇచ్చేటువంటి పింఛన్ అది. అదే విధంగా ఈ రైతు రుణమాఫీ అనేది అమలు కావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన హామీనే సోనియా గాంధీ జన్మదినం రోజు మేము నెరవేరుస్తామని చెప్పినట్టు మీరు చెప్పిందే. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము కండిషన్ పెట్టింది కాదు. మొదటి అంశం. రెండో అంశం ఏదైతే రైతు రుణమాఫీతో పాటుగా రైతు భరోసా చేస్తామన్నది. అదే విధంగా పింఛన్ అనేది మీరే చేస్తామన్నారు. ఈ 3 అంశాల పట్ల డెఫినెట్ గా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినారు, మీ మేనిఫెస్టో చెప్పినారు, ఫిబ్రవరి 1వ తారీఖు రోజు ఏదైతే సార్ ఉద్యోగ క్యాలెండర్ అన్నారు సార్, గ్రూప్ 1 విడుదల చేస్తామన్నారు. ఇవాళ ఫిబ్రవరి గవర్నమెంట్ ని కూల్చే కుట్ర జరుగుతుందనేది మెయిన్ టాపిక్. బట్ మీరు హామీల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. హామీలు రైట్, అఫ్ కోర్స్ మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు కానీ, మీరు ఎన్నికల ముందు కానీ మీ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చుంటాయి. వాళ్ళు అవి అమలయ్యా లేవనేది వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు కూడా చెప్తారు. అది కాదు మ్యాటర్. ఇది కూల్చే కుట్ర జరుగుతుందా లేదా అనేది జరుగుతుంది ఇక్కడ మెయిన్ టాపిక్. రైట్, డిబేట్ కొనసాగుతుంది. చిన్న సేమ్ టైం ప్రభుత్వం కూలిపోతుందంటూ వచ్చిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద మనం డిబేట్ చేస్తున్న పరిస్థితి. రైట్, విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇలాంటి పనులు సాధ్యమవుతాయా? ఎందుకంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్ని పార్టీలు కలిసినా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అసలు? అలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధము, దుష్టబుద్ధితోటి చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ఏ సందర్భంగా ఆయన మాట్లాడినప్పటికీ అది అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్య. అయితే ఎందుకు విజయసాయి రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలు లేదా తెలంగాణ ప్రభుత్వం గురించి అలాంటి ప్రకటన చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టి అక్కడ అన్న పరిపాలన మీద లేదా అన్న ప్రభుత్వ విధానాల మీద ఆమె ఫైట్ చేస్తున్నాం. దాన్ని సహించలేనటువంటి వైసీపీ అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంత నీచమైనటువంటి స్థాయికి దిగి ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారో కూడా తెలిసిందే. అందువలన వాటన్నింటినీ మనం సభ్య సమాజంలో ఉన్నాం కనుక వాటన్నింటినీ మనం పునరుచ్చరించలేము.
అది అవాంఛనీయం కోటేశ్వర గారు, నా అభిప్రాయం. అయితే ఆ కామెంట్స్కి ఓన్లీ ఏపీలో షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం వల్లే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా విజయసాయిరెడ్డి మాట్లాడారంటారా? సేమ్ అదే నా సోల్ రీజన్ అదేనా మొత్తం? నా వరకు అయితే నేను అదే అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆమె మీద అడ్వర్స్ కామెంట్స్ చేయడానికి రాజ్యసభలో అవకాశం లేదు. ఎందుకంటే సభలో లేనటువంటి వాళ్ళ మీద కామెంట్స్ చేయడం అనేటువంటిది సభ్యత కాదు, నిబంధన వాళ్ళకి కూడా విరుద్ధం కనుక ఆమెని అక్కడ కామెంట్ చేయలేదు. అయితే ఆమె వెనకాల ఉన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్బలంతోనే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత తెలంగాణలో పనిచేయడం కంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో పనిచేయడం లాభదాయకము, లేకపోతే అక్కడ పార్టీని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలంటే ఆమె సరైనటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయంతో ఆమెను అక్కడికి పంపించారు. ఆమెకు పూర్తి మద్దతుగా ఇటు తెలంగాణలోను అటు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు మద్దతు ఉన్నాయనేటువంటిది బహిరంగ రహస్యం. అందుకని దాన్ని దాచుకోలేక ఆ ఉక్రోషంతో విజయసాయి రెడ్డి గారు అలాంటి ప్రకటన చేశారు తప్ప ఇక్కడేదో ప్రభుత్వాన్ని కూలిపోతుందని లేదా వేస్తారని అటువంటి అభిప్రాయం అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిదే కనుక అయ్యేట్లయితే కాంగ్రెస్ నాయకత్వం మరీ అంత అమాయకం కాదు. లేదా ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. ఆ అనుభవాలు ఎట్లా కూల్చాలి లేదా ప్రతిపక్ష పార్టీలను ఎట్లా ఈ విషయంలో బీజేపీ కూడా దగ్గర పుష్కలంగా ఉంది. కోటేశ్వర గారు, ఈ విషయంలో బీజేపీ కూడా చూసుకున్నప్పుడు ప్రభుత్వాలను కూల్చి మళ్ళీ ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ కూడా ముందే ఉంది అనుకుంటున్నాను నేనైతే. అంటే మనం బీజేపీ చూసి కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ దీర్ఘకాలంలో అది దాన్ని ప్రాక్టీస్ చేస్తే బీజేపీ కూడా అంతకంటే వేగంగా కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో చేసిన నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిందని నేను 5 సంవత్సరాల్లో చేసి చూపించానని చెప్పేసి గత ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పారు. అందువలన ఈ విధమైనటువంటి ప్రభుత్వ కూల్చివేతలు లేదా ప్రాంతీయ పార్టీల మింగివేతలు ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ కంటే వేగంగా బలంగా చేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇక్కడికి వచ్చేసరికి నిజంగా చేస్తారా, ఏమి చేస్తారు అంటే నా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు కాకపోయినా లోక్సభ ఎన్నికల తర్వాత అయినా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 39 మందిలో ఆ 9 మందే మిగులుతారా లేకపోతే ఇంకా తగ్గుతారా అనేటువంటిది ముందు రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేస్తామని చెబుతున్నటువంటి పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి ఏ విధంగా చెప్పేటువంటి వాళ్ళైనా ముందు వాళ్ళ సంగతి వాళ్ళు తీసుకోవడం మంచిది అనేటువంటిది నాకు. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం లేకుండా ఎవ్వరు కూడా బతకలేనటువంటి పరిస్థితి. చెరువులోంచి బయటపడినటువంటి చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయ వ్యాపారానికి దిగినటువంటి వాళ్ళు అధికారం అండలేకపోతే మళ్ళా వాటిని సంపాదించుకోలేరు కనుక అభిప్రాయం అయితే లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పక్క చూపులు చూస్తున్నారో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పక్క చూపులు చూస్తున్నారో ఆ చూసేటువంటి వాళ్ళు రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి పరోక్షంగా మద్దతు ఇచ్చి తమ లాయల్టీని నిరూపించుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనుగ్రహం పొందిన తర్వాత ఫిరాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, మీరేమన్నారంటే బీఆర్ఎస్లో మిగిలిన 9 మంది మిగులుతారేమో ఒక డౌట్ అయితే రైజ్ చేశారు. అంటే అదే జరుగుతుందని కాదు, బట్ ఒక డౌట్ రైజ్ చేశారు. నేనేమంటానంటే కాంగ్రెస్ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందాక జగ్గారెడ్డి గారు కూడా అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అదే నిజమైతే అంత పెద్ద పార్టీలు అంటే 10 ఏళ్ళుగా రూల్ చేశారు, ఆల్రెడీ చేస్తున్నారు, ఇక్కడేమో 10 ఏళ్ళ పాటు చేసి పక్క తోలిగారు. వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తే కూలిపోద్ది కదా గవర్నమెంట్. అటువంటి పరిస్థితికి ఆస్కారం లేదా? అది ఈ పరిస్థితికి ఆస్కారం లేదా అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిన కారణంగా ఆ రెండు పార్టీలకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సొరంగభంగం జరిగింది. అందువలన అలాంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ వాళ్ళు సహజంగానే ఫ్లోట్ చేయొచ్చు, అటువంటిది చేస్తారేమో అనేటువంటిది. కానీ అటువంటి ఆత్మహత్యకు బీఆర్ఎస్ గాని లేదా బీజేపీ గాని పాల్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది అటువంటి ఫ్లోట్ చేయొచ్చు, ఎందుకంటే మైండ్ గేమ్. ఇప్పుడు
బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎట్లాగైతే మైండ్ గేమ్ ఆడుతుందో కాంగ్రెస్ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది, బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ప్రతి పార్టీ ఎవరి మైండ్ గేమ్ వాడు ఆడతారు. అందుకని అది మైండ్ గేమ్ లో భాగం తప్ప వాస్తవ రూపం ధరిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. సుజాత గారు, మీకు సరే ఆయన చెప్పిన పాయింట్స్ పక్కన పెట్టినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ గెలిచేస్తామని చాలా బలంగా చెప్తున్నారు. వాళ్ళేమో మా పులి బ్యాక్ టు పెవిలియన్ అంటే మళ్ళా స్టార్టింగ్ స్టేజ్కి వచ్చారు, అంటే కొత్త నూతన ఉత్సాహంతో వచ్చారని కేసీఆర్ని ఉద్దేశిస్తూ ఆ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో అవి కొంచెం డిఫెన్స్లో పడే అవకాశం మీకు కనిపించలేదా? వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసే అంటే ఈ విధంగా కూలిపోయే అవకాశం ఉందని డైరెక్ట్గా వేరే పార్టీల సపోర్ట్తో కానీ కొన్ని పాయింట్స్ రిపీటెడ్గా బయటకు వస్తూ ఉన్నాయి. ఇది కొంచెం మీ పార్లమెంటు విజయానికి కొద్దిగా లోక్సభ ఎన్నికల్లో మీ సీట్లకి గండి కొట్టే అవకాశం ఉందేమో. ఒక్కటే ఒక మాట గుర్తుంచుకోండి, గెలిచిన ఎంబడే అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే మేము ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రజలు, మేము ఇక్కడే కూర్చుంటాము, మేము మీకు ప్రశ్నిస్తాము అని మాట్లాడినాక సాయంత్రం అయ్యేసరికి రంగులు మార్చినటువంటి కేటీఆర్ మాకు 1.8% మాత్రమే ఓట్లు తక్కువ వచ్చినాయి, మేము 39 మంది ఉన్నాం, మేము కూడా చూపిస్తామనే మాట మాట్లాడారు. అంటే ఊసరవిల్లి రంగులు మార్చినట్ల వితిన్ డేలోనే ఆయన రంగులు మార్చేస్తే ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు చేసినటువంటి అరాచకాలు గుర్తు చేసుకోవట్లేదా ప్రజలు? ఇంకా వీళ్ళకి నూకలు ఉన్నాయి భూమి మీద తెలంగాణలో అనుకుని నమ్మితే గనక వారి అవివేకం అనుకుంటా. నేను ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పిన మీకు, వాళ్ళ క్యాడరు వాళ్ళ నాయకులు ఆవేదనలో ఆలోచనలో అభద్రతతో ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ముమ్మాడి చేయలేరు. 2 నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయ్యి, వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలకి మళ్ళీ ప్రజలు నమ్మి వీళ్ళకి ఓటేస్తారా? పోనీ ఏసారే అనుకుందాము, మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 12 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. రెండోసారి ఎలక్షన్లు అయినప్పుడు 9 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. కానీ ఈ 2 సార్లు ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు తెలంగాణకి ఏం ఉద్ధరించి ఏం చేశారో, ఏం నిధులు తీసుకొచ్చిండ్రో, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాల్ని ఏం కల్పితం చేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కొట్లాడి తేగలిగినరు. అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా కూడా కొట్లాడలేదు. ఈరోజు మీరు దిగిపోయినటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు మీరు. మరి అలాంటిది ఆనాడే మీరు ప్రభుత్వంలో ఉంటే మోదీ మెడలు ఉంచకపోతే ఇప్పుడు అరాకొరవ వస్తే ఆడవై కొట్లాడి ఏం చేస్తారు? మీరు అంటిరి దేశ్కి నేత అంటిరి కేసీఆర్ని, పులి బయటికి వస్తుంది అనలేదు. లాస్ట్ టైం ఒక మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, సారు కారు 16 సర్కారు అన్నారు. 16కే సర్కారు ఏర్పడితే ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా నేను దేశంలో ప్రధానమంత్రి అవుతాను కోరుకుంటాడు. మేము అప్పుడే అన్న ముందు మురిసినమ్మ పండగ పోలే లేరు కదా అని ముందు బోలర పడకండి, ఎలంకల పడే పరిస్థితి వస్తుంది, చేయకుండా అసలు పనులు లేదని కాంగ్రెస్ ఏం లేదు మిమ్మల్ని నేలకేసి బండకేసి కొట్టి ఆడ కూసబెట్టిన అన్నారు. బాల్ ఎంత స్పీడ్గా గోడకేసి కొడితే అంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది. మీరు మమ్మల్ని కొట్టినాం అంటున్నారు కానీ అది వచ్చి రివర్స్ మీకు దాకింది, మీకు అర్థం కాలేదు. మీరు ఇప్పుడు ప్రెస్టేషన్లో ఉన్నారు. వాస్తవాల్ని గమనిస్తే కాంగ్రెస్ని మీరు ఎంత నిందించి ఎంత అవహేళన చేసి ఎన్ని విధాలుగా మాట్లాడితే ఇచ్చిన తెలంగాణని కేటీఆర్ అహంకారపూరితమైన మాటలతో కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మాటలు, మా సోనియా గాంధీని వదలలే, ప్రియాంక గాంధీని వదలలే, రాహుల్ గాంధీని వదలలే, ఖర్గే గారిని కూడా ఒక దళిత నాయకుడిని కూడా వదలకుండా తిట్టిన అహంకారపూరితమైనటువంటి మాటలు. ఆ విషయంలో మీ పార్టీ నేతలు తక్కువ కాదేమో, ఎందుకంటే బాగానే కౌంటర్ ఇచ్చారు, బాగానే తిట్టారు. మరీ మేము తెలంగాణ ఇచ్చిన వాళ్ళము దద్దమ్మలు వీళ్ళ మాటలు మాడి మేము కాముగా కూర్చోవాలండి. ఇచ్చిన తెలంగాణకి మాకే మీరు కొట్లాడిండ్రనే మాట మాత్రం మనం రాస్తే తప్పించి తెలియదు. కానీ చరిత్రలో మిగిలిపోయేది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు. ఇది ఎవరు తుడిచలేరు కదా. కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల తెలంగాణ ఏర్పడిందన్నారు. దాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితిలో కేటీ రామారావు, హరీష్ రావు, కవితమ్మ ఉన్నారు. సరే అది అయిపోయింది, గతం. ఇప్పుడు నేను అంటున్నా మీరు రాసి పెట్టుకోండి, 1 స్థానం తప్పించి ఇంకా అదనంగా బోనస్గా ఏదైనా ఒకటి వస్తే చెప్పలేము, కానీ 1 మాత్రం అంతకు మించి రాదు అనేది నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే మీరు చేస్తున్నటువంటి చూసిన కదా, నిన్న విజయసాయి రెడ్డితో ఎందుకు గెలవద్దు? మేము ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 45లో 38-40 సీట్లు గెలిచినాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇప్పుడు 17 సీట్లలో 15 గెలవమని ఎందుకు అనుకుంటున్నారు? 10 ఏళ్ళ కాలం గడిచిపోయింది మేడం, అప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి సేమ్ కావు కదా. ఎందుకు అనుకోవద్దు? ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అన్నప్పుడు గేమ్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మళ్ళీ తర్వాత
మ్యాచింగ్ అయితే ఒకటే ఉంటుంది కదా. కేంద్రంలో అధికారంలోకి రావాలనంటే 500 సీట్లకు పైన ఉంటే అందులో 2275 సీట్లకు పార్లమెంట్ సీట్లు ఎవరు గెలుచుకుంటే గెలుచుకుంటే వాళ్ళే అక్కడ ప్రధాని అవుతారు. సేమ్ గేమ్ అయితే అదే ఉంటుంది కదా. కాలం మార్పు రావచ్చు, గేమ్ ఒకటే ఉంటుంది కదా. క్రికెట్కు 12 మంది ఉంటారు, ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు, కానీ 11 మందే ఉంటారు కదా ప్లేయర్స్ అయితే. కానీ అదేమి కాలం మారిందని చెప్పి 16 మందిని అయితే పెట్టలేదు కదా. సో నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఒక్కసారి ఇందాక పాపం తమ్ముడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 90 రోజుల సమయం ఇచ్చినాం, 100 రోజుల సమయం ఇచ్చినాం అని చాలా అసలు మాకేదో కట్టసి చూపించి, మాకేదో వీళ్ళు కరుణ చూపించి సమయం ఇచ్చినట్టు 100 రోజులు దాటిపోతే, లేకపోతే వాళ్ళ కవితమ్మ అంటది కదా 100 తప్పులు చేసినట్లు శిశుపాలుడి తప్పులు క్షమించినట్టు ఈమె మమ్మల్ని క్షమించదంట, బీసీ నాయకులతోని రోడ్ల మీద ఎక్కించి ధర్నాలు చేయిస్తుందంట, పూలే గారి విగ్రహం ఒక లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మహిళ పూలే గారి విగ్రహాన్ని అంటే నేను మాట్లాడదు ఒక మహిళగా, కానీ యాజ్ ఏ మహిళగా నేను అంటున్నాను ఇవన్నీ మాట్లాడినటువంటి వీళ్ళకి ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మళ్ళీ పార్లమెంటులో మళ్ళీ మాకు స్థానాల్ని కల్పించండి అంటారు. మీరు 9 మంది ఉన్నప్పుడే తెలంగాణకి ఏం చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమో కాంగ్రెస్ ప్రభుత్వమో రెండిట్లో ఏదో ఒకటే కేంద్రంలో వస్తుంది. 100% మా ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు. మరి కేంద్రంలో మేమే ఉంటాం, రాష్ట్రంలో మేమే ఉంటాం. కావాలంటే ప్రజలు అదే తీర్పిస్తారు కదా. అయితే కాంగ్రెస్కి అయితే బీజేపీకి రెండే తీర్పులు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఇంకో ఎస్ ఈఎస్ రా, ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. మొత్తం దేశం మొత్తం అదే ఉంది కాబట్టి నేషనల్ అదే ఉంటుంది. వీళ్ళు ఇంకా మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు 9 మందికి ఇస్తేనే ఎవరిని ఏం చేయని వాళ్ళు మళ్ళీ అరాకొరా ఇస్తే మళ్ళీ అది అమ్ముకొని బీజేపీకి తాకడ పెట్టడానికే. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి సంతోష్ రావు ఓటేయడము, అంతేకాకుండా ట్రిపుల్ తలాక్కి వీళ్ళు ఒప్పందం జరగడము, 3 నల్ల చట్టాల మీద నేను మాట్లాడాలి, 3 నల్ల చట్టాల మీద కనీసం ఎదురు మాట్లాడలేదు. రైతులకి రోడ్డు మీద కూర్చొని రైతులు వందలాది మంది చచ్చిపోతే కనీసం సానుభూతి తెలపలేదు. పంజాబ్లో పోయి 3 లక్షల చెక్ ఇచ్చేసి వచ్చాడు. తెలంగాణలో నేరేళ్ల ఘటనలో అసలు రకరకంగా ఇబ్బందులు పెట్టేసి రైతులు చచ్చిపోతే రైతులకు బేడీలేసి చంపినటువంటి ఘటన మీది. మీరు పోయి పంజాబ్ రైతులకి మాత్రం 3 లక్షల చెక్కులు ఇచ్చేసి ఇవన్నీ తప్పులు చేసినందుకే కదా మీకు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము ఇది కాదు ఇంకోటి చేయండి, కొత్తగా చేయండి, ఇలా చేయండి అని సలహాలు ఇవ్వండి. కానీ మేము కూల్చేస్తాం పడిపోతుంది పొద్దు ముక్కుల. కేసీఆర్ బోన్లో నుంచి బయటికి వచ్చింది. ఇందాక మీరు ఒక డైలాగ్ అడిగారు, బోన్లో కేసీఆర్ బయటికి వచ్చిందంటే బోన్ రెడీగా ఉంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఈ విధంగా పోయి అసెంబ్లీలో సంతకాలు పెట్టి వచ్చిండో లేదో తెల్లారి నిన్న పోయి ఒక పార్లమెంట్ ఎంపీ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి వెంకటేష్ గారు పెద్దపల్లి ఎంపీ అంటే బోన్లో పడ్డట లేకపోతే పులి బయటికి వచ్చినట్ట తెలుసుకోండి. అడుగుదాం. బాలాజీ యాదవ్ గారు, మీ పులి బయటకు వచ్చింది, నూతన ఉత్సాహంతో వచ్చింది, కోలుకొని వచ్చేసింది, రైట్. మీ ఏం చేయబోతున్నారు? ఎటువంటి ఇంపాక్ట్ లోక్సభ ఎన్నికల్లో క్రియేట్ చేసే అవకాశం ఉంది మీ పార్టీ? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు? ఇక్కడైతే సుజాత గారు అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, మేము 15 కొట్టేస్తాం ఈజీగా. చాలా మీ గవర్నమెంట్ మీద చాలా అలిగేషన్స్ కూడా చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది, కేంద్రంలో ఆప్ అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఢిల్లీలో ఎన్ని సీట్లకు వెళ్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీ. బీహార్ లో నితీష్ కుమార్ జేడీ ఉన్నది, తెలంగాణ గురించి మాట్లాడమని లేదు. ఇదేనండి మీరు కూడా వినండి ప్లీజ్ మేడం, మీరు చెప్పినట్టు విన్నాం కదా, మీరు చెప్తే అట్లా కాదు కదా మేడం, మీరు మా మాట కూడా వినండి ప్లీజ్. ఎందుకంటే నేను ఏమన్నా ఇంతకుముందు అన్నారు కదా, వీళ్ళు అధికారం మోదీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నప్పుడు జేడీయూ నితీష్ కుమార్ అధికారంలో లేరు అక్కడ. రేపు కేంద్రంలో వారు రారు ప్రధానమంత్రి. మరి ఎందుకు జేడీయూకి ఎందుకు వస్తాయి, ఆర్జేడీ ఎందుకు వస్తాయి జేడీ బీహార్ లో? అదేవిధంగా ఢిల్లీలో పంజాబ్ లో ఆప్ కి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అన్ని సర్వేలల్లా? ఉత్తరప్రదేశ్ తెలంగాణకి స్టిక్ అవుదాం, తెలంగాణకి మాత్రం స్టిక్ అవుదాం. అధికారంలో ఉన్నారు, అది మర్చిపోతే నేనేం చేయలేను. అధికారంలో ఉన్నారు. ఇంతకుముందు ఏమన్నదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది, బీఆర్ఎస్ ఎందుకు ఉంటుందని చెప్పేసి మాట్లాడిన మాట నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ రేపు అధికారంలోకి రాదు, ఢిల్లీ స్థాయిలో వాళ్ళు ప్రధానమంత్రి కాదు. ఉత్తరప్రదేశ్ లో మీ స్థానం ఎంత, సమాజ్వాదీ పార్టీ స్థానం ఎంత ఒకసారి తెలుసుకోవాలి. సరే సార్, తెలుసుకొని మాట్లాడండి. బాలాజ్ గారు మీ బేస్ మీద, బాలాజ్ గారు చూడండి, మీ బేస్ మీద మీరు చెప్తున్న కామెంట్స్ మీద మీరెంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏ బేసిస్ మీద వస్తాయి అనుకుంటున్నారు అది చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడిరు ఏం చేసిరు అని చెప్పి క్వశ్చన్ వేసింది కాలువ సుజాత గారు. 4754 క్వశ్చన్స్ 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్ లో
బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల, తెలంగాణకు పునర్విభజన చట్టంలో రావాల్సినటువంటి ప్రాజెక్టుల పట్ల వేసిన క్వశ్చన్లు 4754. నేనేం తెచ్చారో అని అడిగాను, ఏం క్వశ్చన్స్ వేసారో అని అడగలేదు. నేను ఈ క్వశ్చన్ చేసినామంటే భారతీయ జనతా పార్టీ గురించి మీకు తెలవందా? దేశానికి తెలవందా? ఇలా కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి తెలవందా? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, నిధులు ఎక్కడ తీసుకుపోతా ఉంది, దక్షిణాది నుంచి ఎన్ని నిధులు కేంద్రానికి పోతా ఉన్నాయి, ఎన్ని మళ్ళీ వాటాల రూపంలో మళ్ళీ వస్తా ఉన్నాయి అనేది ప్రపంచం అంతా చూస్తా ఉంది, దేశం అంతా చూస్తా ఉంది. మోదీ గారి రాజ్యాంగం నడుస్తా ఉంది, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుంది. మేము అనేక మార్లు మోదీ గారు ఇక్కడికి వచ్చినారు, మిషన్ భగీరథ మీద పొగిడినారు, మిషన్ కాకతీయ మీద పొగిడినారు. మరి ఇంతవరకు వచ్చి ఏమైనా చేసిరా? బాలరాజు గారు, నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయట్లేదు. ఏం చెప్పినా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. బాలరాజు గారు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మేము చెప్పాల్సిన అంశం అనేది ప్రేక్షకులకు చేరదు. నేను అడిగిన క్వశ్చన్ చెప్తుంది వేరు, మీరు ఆన్సర్ చెప్తుంది వేరు కదా. నేను మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఏ బేసిస్ మీద వస్తాయి అని అడిగాను నేను. మీరు మొత్తం తిరుగుతూ చెప్తున్నారు. అది నా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ యొక్క ఆకాంక్షల్ని, తెలంగాణ హక్కుల్ని కాపాడడం కోసమే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎట్లా పుట్టింది, కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏంటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసిన మోసం ఏంటి, ఈ రోజు కేఆర్ఎంపీని, తెలంగాణ సంబంధించిన హక్కుల్ని, తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టుని మరి ఏదైతే కేఆర్ఎంపీకి అప్పచెప్పింది ఎవరు, తెలంగాణ నీటి వాటాన్ని కొల్లగొట్టింది ఎవరు, తెలంగాణ రైతులు రేపు నట్టేట ముంచుతుంది ఎవరు, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి ఈ జిల్లాల రైతులను మొత్తం నిద్రముంచడం కోసం, అదేవిధంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలు మొత్తం కూడా తుంగలోకి దొక్కి కేఆర్ఎంపీకి అప్పచెప్తే ఇవాళ ఈఎన్సీ మురళీధరరావు గారు సస్పెన్స్ చేసిరట. అదే విధంగా ఇంకొక వెంకటేశ్వరరావుని ఏదో ఆ జీవితం తొలగించారు ఉద్యోగం నుంచి. ఫస్టే అది ఉండాలి కదా. మీ ఉద్యోగులు మీ చేతిలో లేరు, మీ ప్రభుత్వం మీ చేతిలో లేదు, మీ మంత్రులు మీ చేతిలో లేరు. మీ మంత్రులంతా కూడా ఇవాళ కాంట్రాక్టులు విసిరించుకుంటూ ఎక్కడైతే బీహార్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చిర్రు ఆ ఇబ్రహీంపట్నం పోవాలి, వాళ్ళందరూ బాగోగులు చూసుకోవాలి. జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు, వాళ్ళని బాగోగులు చూసుకోవాలి. అదే విధంగా రేపు దేశంలో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ బెదిరించి పైసల్ని కేంద్రానికి కాంగ్రెస్ పార్టీకి పంపాలి. ఎందుకంటే తెలంగాణ ఏటీఎం అయింది హైదరాబాద్ అనేది కాంగ్రెస్ పార్టీకి. ఎనీ టైం మనీ పంపాలి అక్కడికి. నిన్న కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం పోలే వాళ్ళు రాహుల్ గాంధీకి పైసలిస్తానికి పోయిరు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రలోభ పెడుతూ ఆ పైసలన్నీ అప్పచెప్పడం కోసం ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లను, ఇక్కడ ఉన్న బిల్డర్లను, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ బెదిరించి పైసల మూట తీసుకుపోయి ఇవాళ అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో రాహుల్ గాంధీకి అప్పచెప్పి వచ్చినారు. కాబట్టి నేనేం అడుగుతున్నంటే రైతుల ప్రయోజనాల పట్ల వీళ్ళకి అవకాశం లేదు. రైతుల ప్రయోజనాలు అడిగింది మాత్రం చెప్తారు. జనవరి 17వ తారీఖు రోజు 2024లో ఏం చెప్పినారు? మినిట్స్ విడుదల చేసిందమ్మా, మీరు విడుదల చేయలే. కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్ విడుదల చేసింది. ఎన్నో తారీఖు? జనవరి 19వ తారీఖు 2020. బాలరాజు గారు, నేను చెప్పింది మినహా మీరు అన్ని చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మినహా మీద అన్ని చెప్తున్నారు. మీకు ఏ బేసిస్ మీద ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ ఎక్కడ వైఫల్యం అయింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజుతో 2 నెలలు అవుతుంది వాళ్ళకి, అంతే సార్. నేను ఏమంటాను, 60 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన రోజు అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో విఫలమైంది. రైతు అదేవిధంగా భరోసా నిధుల విషయంలో విఫలమైంది. ముసలమ్మకు ముసలయ్యకు పింఛన్ 4000 పింఛన్ విషయంలో విఫలమైంది. రైతు ధాన్యం కొనుగోలు సంబంధించి 500 రూపాయల సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఇస్తామన్నారో కింటాకు, అది దాంట్లో విఫలమైంది. ఈ 4 అంశాలు విఫలమైంది. కాబట్టి అదేవిధంగా 5వ విఫలం ఏదైతే ఉందో కేఆర్ఎంబీకి, అంటే నాగార్జున సాగర్ ఇవాళ సార్ కేఆర్ఎంబీకి అప్పచెప్పడం ద్వారా ఇలా సున్నం వేయాలన్నా, కాలువ మరమ్మతులు చేయాలన్నా, స్పిల్వే సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా, నీరు ఎప్పుడైనా తాగునీరు కోసమో సాగునీరు కోసమో ఒక అర్జెంట్ గా విడుదల చేసుకోవాలన్నా కూడా ఇవాళ మన నాగార్జున సాగర్ మీద మన హక్కులు కోల్పోయినాము. కాబట్టి రేపు ఫిబ్రవరి 13వ తారీఖు రోజు మీ నాగార్జున సంబంధించినటువంటి కృష్ణా రైతాంగం పరివాహక సంబంధించి 5 జిల్లాలకు సంబంధించిన రైతులను కూడగట్టుకొని పొద్దున అసెంబ్లీలో నీళ్ల గురించే ఉన్నది. డెఫినెట్ గా నల్లగొండ జిల్లాలో కావచ్చు, మొత్తం టోటల్ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సీటు గెలవబోతా ఉన్నాం. మీ వైఫల్యాలే మాకు విజయాలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే మాకు విజయాలు. ఇలా ఈ ఏదైతే 5 చెప్పిన అంశాలు, కేఆర్ఎంబీకి తెలంగాణ నీటి వాటాలను అప్పచెప్పడం అనేది తెలంగాణ రైతులు నోట్ల మట్టి కొట్టడం ఫస్ట్ పాయింట్. ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం 2వ మైనస్. అదే రైతు రుణమాఫీ విడుదల చేయకపోవడం 3వ మైనస్. ఇలా 500 రూపాయల కింటా ఏదైతే మీరు కింటాకు ఇస్తామన్నారో సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోవడం 4వ మైనస్. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు బాలరాజు గారు? ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు సీట్లు? ఎన్ని పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ వస్తాయి అనుకుంటున్నారు? ప్రజల దగ్గర పోతాం, అడుగుతాం.
రఫ్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు రఫ్గా? సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటే రఫ్గా అంటే 17 లోక్సభ స్థానాల్లో 16 లోక్సభ స్థానాలు ఒక ఎంఐఎం 16 ఉన్నవి. ఖచ్చితంగా మేము గతంలో 9 స్థానాలు ఉన్నవి. అంతకంటే అంత స్థానంలో వస్తామని మేము అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా పోటీ సార్, రాజకీయాల్లో ఇన్ని వస్తాయి అన్ని వస్తాయని మేము స్పెషల్ సెఫాలిస్ట్ కాదు కదా. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 వస్తాయి లేకుండే. నేనేమంటున్నానంటే కాలువ సుజాత గారికి కూడా తెలుసు, వస్తే 40 సీట్లు రావచ్చని కాంగ్రెస్ పార్టీకి ఉండే, అధికారం వస్తామని వాళ్ళు కలగాలే వాళ్ళు కూడా. కాబట్టి అలా ప్రజలు వేసిర్రు వచ్చి రేపు పార్లమెంట్ ఎలక్షన్ నేను చెప్తున్నా సార్. పోయినసారి ఖమ్మంలో మాకు 6 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కున్నవి, 1 అసెంబ్లీ స్థానం పువ్వాడ అజయ్ కుమారే మాకున్నాడు. కానీ నామనాగేశ్వరరావు పార్లమెంట్ గెలిచింది. అదే భువనగిరిలో వచ్చేస్తే 6 అసెంబ్లీ స్థానాలేమో మాకున్నవి, ఒక మునుగోడు మాత్రమే కాంగ్రెస్ కుంది, కాంగ్రెస్ గెలిచింది అక్కడ. ఇప్పుడు అన్ని జిల్లాలో క్లీన్ స్వీప్ అయిపోయినాయి కదా. సమావేశంలో చెప్పారు వేమరపాటు ఉంటే నష్టపోతాం, అధికారము మాదే, అన్ని జిల్లాలు క్లీన్ స్వీప్ లోనే ఉండేనాయే. 2018 లెక్కలు చెప్తున్నారు, బట్ 2023 లెక్కలు మాత్రం కంప్లీట్గా మారిపోయి అనుకుంటా. ఎక్సెప్ట్ హైదరాబాదు, రంగారెడ్డి మినహాయించి ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్లు అనుకుంటున్నాను. అవునా కదా? నేనేమంటున్నాంటే ఖమ్మం నల్గొండ పార్లమెంట్ లో పోయినసారి మునుగోడు ఒకటి వాళ్ళకుంటే 6 స్థానాలు మాకున్నాయి కాంగ్రెస్. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఈసారి కూడా భువనగిరి పార్లమెంట్ నేను కూడా తిరుగుతా ఉన్నాను. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేను 7 కాన్ఫరెన్స్ లో తిరిగాను. చాలా వ్యతిరేకత ఈ 2 నెలల్లో కూడగట్టుకుంది. కాబట్టి ఆ వ్యతిరేకతను మేము పచ్చకమర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. అడుగుతా ఉన్నాము. ప్రజలు మా వైపు ఉంటారని ఆశిస్తా ఉన్నాం. దాంట్లో ఏముంది సార్? తప్పేలేదు 17 కూడా వస్తాయి అనుకోవచ్చు. నేనేమన్నా సాధిస్తాము. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ యొక్క హక్కుల ఆకాంక్షలు కాపాడబడతాయని చెప్పి హక్కులా తమ్ముడు హక్కులా ఇప్పుడు నువ్వు అప్పులు ఏం చేసినావని తెలంగాణ పేపర్లు మీరు అన్ని పత్రికలు చూసినాయి. 3,58,000 కోట్లు మాత్రమే తెలంగాణ అప్పులు అని చెప్పేసి అన్ని పత్రికల్లో రాసిరు. కేంద్రం విడుదల చేసింది. మీరు అప్పుల పేరుతో శ్వేతపత్ర విడుదల చేసిరో అబద్ధాలని చెప్పింది కదా ఇవాళ కేంద్రము ఇవాళ పార్లమెంట్ అన్ని పేపర్ రాసిన మీరు చూసుకోండి. చాలా పెద్ద అమౌంట్ మాత్రమే, చాలా తక్కువ అంటున్నారు. అలా కాదండి, సివిల్ సప్లైలో 57,000 కోట్లు ఆవ్యవర్ లెక్కలో వేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 55,000 కోట్లు, ఇవి 2 కలిపితేనే 1,50,000 కోట్లు అయ్యాయి. ఇవన్నీ ఎవరి అకౌంట్ లో వేయాలి? అది వేరే ఇది ఇంకా ఇవి చాలా ఉన్నాయి సోదరా, చాలా ఉన్నాయి. ఈరోజు శివ బాలకృష్ణ అని పట్టుకుంటేనే 500 కోట్లకు పైగా ఒక్కడే దొరికిండు. అట్లాంటి ఆస్తులు ఉన్నాయి. 2022లో 3,14,000 వద్దమ్మా, ఆవేశం వద్దు. బాలాజీ గారు ఓకే రైట్, మీ పాయింట్ నాకు అర్థమైంది. బాలాజీ గారు అప్పుల కిందికి వస్తాయి, కార్పొరేషన్ కిందికి వస్తాయి. మరి పార్లమెంట్ చెప్పింది నిజమా, నువ్వు చెప్పింది నిజమా? చెప్పండి. మీరు చెప్పండి. మీకు పూర్తి సమయం ఇస్తామన్నాం కదా అసెంబ్లీలో. మీలాగా మేమేమి గుంజుకొని మైకులు ఎలాంటి ఇబ్బందులు పెట్టము. రేపు పొద్దున మీకు ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు పూర్తిగా ఇస్తాం. నీళ్ళ మీద కూడా రేపు పొద్దున శ్వేతపత్రంతో సహా లెక్కలన్నీ రేపు చూపిస్తాం. తినబోతు రుచెందుకు చూస్తున్నారు? 3.5 లక్షల కోట్ల, లేకపోతే 7 లక్షల కోట్ల, ఇంకా అంతకు మించి రేపు చూపిస్తాం. రైట్ కోటేశ్వర గారికి ఒక చిన్న అవకాశం ఇద్దాం. రైట్ మీ పాయింట్ అర్థమైంది. కోటేశ్వర గారు, ఈ బాలరాజు బీఆర్ఎస్ నేత చాలా కామెంట్స్ చేశారు. ఏంటంటే కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది, అవి వాళ్ళు బౌండెడ్ టైంలో చేయలేదు, వాళ్ళు చెప్పిన బౌండెడ్ టైంలో చేయలేదు అని చెప్తూ ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ రూలింగ్లో చాలా అంశాలను వదిలేసింది, చాలా వాటిని పట్టించుకోలేదు, అవినీతి చేసిందని అంటుంది. ఈ ఇంపాక్ట్ రేపు లోక్సభ ఎన్నికల్లో ఎవరి మీద ఇంపాక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంది? ఎవరి మాటల్ని జనాలు విశ్వసించే అవకాశం ఉంది? అనలిస్ట్గా మీరు చెప్పండి. సార్ మీది మ్యూట్లో ఉన్నట్టు చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ కోటేశ్వర గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టు ఉంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి. బీఆర్ఎస్ మొట్టమొదటిసారి అధికారానికి వచ్చిన తర్వాత అప్పుడు అది చేసినటువంటి వాగ్దానాలు 10 ఏళ్ల తర్వాత కూడా అమలు జరపలేదు అనేటువంటిది జనం గమనించారు. అయినా కానీ 4.5 సంవత్సరాల తర్వాత, అంటే ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టినప్పుడు వాగ్దానాలు అమలు జరపకపోయినా కానీ బీఆర్ఎస్ కి మళ్ళా పట్టం కట్టారు. అదే ప్రాతిపదిక కేవలం 2 నెలలలో వాగ్దానాలు అమలు జరపలేదు అనేటువంటి విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ గారు లేదా ఇంకెవరన్నా కావచ్చు, మరి కాంగ్రెస్ కూడా జనం అటువంటి అవకాశం ఇస్తారు కదా. మీరు 5 ఏళ్ళు అమలు జరపకపోయినా మిమ్మల్ని 2వ సారి గెలిపించినప్పుడు
2 నెలలు ఇంతవరకు వాళ్ళు బడ్జెట్ పెట్టలేదు, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు ఇంతవరకు. బడ్జెట్ దాని మీద చర్చించడానికి పార్టీలకు అవకాశం లేదు. కేంద్రంలో కానీ లేదా అన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లు పెడుతున్నారు. ఒక బడ్జెట్ పెట్టక ముందే ఈ విధమైనటువంటి వైఫల్యము లేదా ఫెయిల్యూర్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు జనం కూడా ఆలోచిస్తారు. గతంలో మీకు 5 ఏళ్ళు అమలు తప్పకపోయినా అధికారం ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ కూడా ఎందుకు ఇవ్వరు అనేది నా ప్రశ్న. ఇస్తారా లేదా అనేటువంటి తర్వాత, కానీ లాజికల్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీ వాగ్దాన భంగాన్ని క్షమించి మీకు అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా ఇస్తారు. 2 నెలల్లోనే లేకపోతే 3 నెలల్లోనే, లేదా అసలు బడ్జెట్ పెట్టక ముందే వైఫల్యం చెందిందని చెప్పేసి అంటే జనం అంతా గుడ్డిగా మీ మాటలు నమ్ముతారా అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఇంకొకటి, బాలరాజు యాదవ్ గారు సరే ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అది పక్కన పెట్టేట్లయితే, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికలకు ముందు జరిగినటువంటి చర్చల్లో కూడా ఆ పార్టీ ప్రతినిధులు ఏం చెప్పారు? అవును, మేము మద్దతు ఇచ్చాము, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడొచ్చు అనేటువంటి అభిప్రాయంతో మేము ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు. ఏమి కాపాడారు? మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు మద్దతు ఇచ్చి కాపాడలేనటువంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే మీరేమి కాపాడతారనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న. ఒక బీఆర్ఎస్ విషయంలోనే కాదు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు 25 సీట్లు ఇస్తే నేను మొత్తం కూడా మెడల్ గుంజి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. సరే, లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది కనుక ఆయన ఏమి 22 సీట్లు వచ్చినా ఏమి చేయలేకపోయానని చెప్పుకుంటున్నారు. కానీ అదే పెద్ద మనిషి, అదే పార్టీ, అదే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో బీజేపీకి వాళ్ళ మద్దతు ఇవ్వకపోతే అనేక బిల్లులు, ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లులు వీగిపోయేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిని ప్రాతిపదికగా చేసుకొని అక్కడ మరి నరేంద్ర మోడీ గారి లేదా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ లేదా మిగిలినటువంటి విభజన హామీలు కానీ అక్కడ సంపాదించుకోవడానికి వాళ్ళేం ప్రయత్నించలేదు. మొత్తం బీజేపీకి మద్దతు ఇచ్చి బేషరతుగా అంటే కోటేశ్వర గారు మార్చుకొని కోటేశ్వర గారు తెలుగుదేశం గాని హామీల అమలుకు సంబంధించి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రజలు ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే మీరు అనుకోవటం, మీరు చెప్పింది నాకు అలానే అర్థమవుతుంది. డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్తా నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో నమ్మలేదు కదా. నేను అందుకే చెప్తున్నా, అధికారం వచ్చి 2 నెలలు ఇప్పుడు లేదు, ఇంతవరకు వాళ్ళు ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ని పెట్టలేదు. అందుకని కనీసం ఒక మొదటి బడ్జెట్ పెట్టేంత వరకైనా జనం కోటేశ్వరరావు గారు నేను ఏమంటే విశ్లేషకుడిగా మీరు మాట్లాడుతున్నది ఏదైతుందో మేము ఓకే, వాళ్ళు 5 సంవత్సరాలు టైం ఇచ్చినారు, ప్రజాస్వామ్యంలో వారు అమలు చేయడానికి కోసం అనేక రకాల రోజులు ఉన్నవి, చాలా టైం ఉంది అని నేను అంగీకరిస్తా. కానీ ఎలక్షన్ సమయంలో పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నవంబర్ 28వ తారీఖు రోజు ఏం చెప్పినారు సార్? డిసెంబర్ 3వ తారీఖు మేము అధికారంలోకి వస్తున్నాము, డిసెంబర్ కంటే 3 తర్వాత ముందు తీసుకుంటే మీకు బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ 10,000 వేస్తుంది రైతు బంధు ఎకరానికి, మేము 15,000 3వ తారీఖు తర్వాత వేయబోతున్నాం. అది సోనియా గాంధీ జన్మదినం రోజు అని చెప్పలేదా సార్? మీరు దాన్ని అడగడం తప్ప? చెప్పారు, నేనేం కాదంటలేదు. అంటే దానికి కూడా టైం ఇస్తారా చెప్పండి. మీరు దానికి కూడా మిగతా అంశాలకు ఓకే ఇస్తారు, దానికి కూడా టైం ఎందుకు ఎవరు? మీరు మీ అభిప్రాయం ప్రకారం సార్ మీరేమంటారంటే మీ ఇంటెలెక్చువల్స్ ప్రకారం మీరు టైం ఇస్తారని మీరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్షంగా మేము ప్రజలు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆల్రెడీ రైతు బంధు నిధులు అన్ని పడేవి, వీళ్ళు రావడం వల్లే నష్టం జరిగింది అనే అంశాన్ని మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. ప్రతిపక్షంగా అది మీకున్న హక్కు, నేను మిమ్మల్ని ఏం కాదంటలేదు. అదే సార్, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు సార్ కోటేశ్వరరావు గారు మిమ్మల్ని, ఎందుకంటే మీరు చాలా అద్భుతంగా మీరు విశ్లేషిస్తారు, నేను రెస్పెక్ట్ చేస్తాను. ముసలమ్మలకు ముసలయ్యకు సంబంధించి నెల పింఛన్ సార్, అది ఆ పింఛన్ సంబంధించి 4,000 ఇస్తున్నారు సార్. ఆ 4,000 ఇస్తున్న పింఛన్ ఇంతవరకు అమలు కాలేదు సార్. అప్పుడు ఏమన్నారు సార్? ముసలయ్య మధ్యన పంచాయతీ పెట్టినారు బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి వీళ్ళకు వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పినారు సార్. మిమ్మల్ని నమ్మి ఓటేసినారు సార్. మరి 4,000 పెరిగిందా సార్? నెల వచ్చే పింఛన్ కదా సార్. మీరు కూడా 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు.
కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. 10 ఏళ్ల పాటు మీరు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. సార్, మిమ్మల్ని సార్, క్షమించినటువంటి జనం మిమ్మల్ని రైట్ క్షమించినటువంటి సమయం జనం మించిపోతుంది. కాంగ్రెస్ని కంక్లూడింగ్ ఎందుకు రిమార్క్స్. క్షమించడం అనేది నా ప్రశ్న. సార్, మేము ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య సార్, మేము రేషన్ కార్డుల సంఖ్య చెప్తున్నాను నేను, 3,50,000 పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చినాం సార్. మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులు చూపియాలే ఎన్ని డేట్లు, పెండింగ్లో రిలీజ్ ఉన్నాయి? చేసిన డేట్లు. పెండింగ్ సార్, ఉన్నాయి. రైట్ 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 సార్, అన్ని ఒక్క రేషన్ పెండింగ్ కార్డు లేని ఇయ్యలేదు. అంశాన్ని మీకు చెప్తలేదు. నోరు తెరసా. ఈ బాలాజీ గారు, పింఛన్ల బాలాజీ గారు, అంశాన్ని చెప్తా కోటేశ్వర గారు, ఉన్నాను. పింఛన్ల విషయం సార్, సమయం పింఛన్లు మించిపోతుంది. ఎంత సార్? కంక్లూడింగ్ 2016 రిమార్క్స్. పింఛన్లు సార్ 28 లక్షలు సార్. 2020 రైట్ రైట్ మీ పాయింట్ అర్థమైంది. మీరు అలిగేషన్స్ చేస్తున్నారు. ఎన్ని పింఛన్లు పెరిగినాయో బాలాజీ చూడండి గారు. సార్, ఎన్ని రేషన్ కార్డులు పెరిగినాయో మీరు మేడం. చూడండి సార్. నేను కాదనట్లే, మీరు అన్ని సుజాత గారు, ఇస్తున్నారంటే సమయం మాకేం మించిపోతుంది. ఆలిబాబా అద్భుతం మరి వాళ్ళు ఆపితే నేను లేకపోతే మా దగ్గర కేసీఆర్ బాలాజీ గారు. మంత్రదండం లేదు. రైట్ రైట్ మీ పాయింట్ అర్థమైంది. బాలాజీ గారు, సమయం మించిపోతుంది. ఒక పాయింట్ ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ తీసుకోవాలి. సుజాత గారు, ఆయన చెప్పిన దాంట్లో తమ్ముడు కాస్త ఆగు. కాదు సార్, నాకు రిప్లై ఇయ్యనండి, ఎందుకంటే కంక్లూడ్కి వచ్చేయాలి కాబట్టి. తమ్ముడు నేను అడుగుతున్నా, 2 నెలల్లోనే ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంత ప్రెస్టేషన్ వస్తుంది అని. ఇంకా 5 ఏళ్ళు మీరు మాతోని సావాసం చేయాలి, ప్రజల కష్ట సుఖాల గురించి మాతో చర్చించాలి. మీరు ఇంకా మాకు సలహాలు సూచనలు చాలా ఇచ్చేది ఉంది. ఇప్పుడే ఇంత ప్రెస్టేషన్ వస్తే బీపీ ఎక్కువైందంటే మళ్ళీ మాత్రలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్క విషయం గమనించండి, మేము ప్రజల దగ్గర 100 రోజులు సమయం తీసుకున్నాము. 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెట్టాము, కానీ అమలు పరచడానికి 100 రోజులు సమయం అడిగాము. ఆల్రెడీ అందులో 2 హామీలను నెరవేర్చినాము. ఇంకా 2 హామీలు రేపో మాపో నెరవేర్చబోతున్నాం. 500 రూపాయల సిలిండరు, అలాగే 200 యూనిట్ల కరెంటు. మాకున్న సమయంలో మేము ఏం చేయాలనో మాకు తెలుసు. చెయ్యకపోతే అడగడానికి ప్రతిపక్షంగా మీరున్నారు. మీరు అడగండి, సలహాలు ఇవ్వండి, మేము పాటిస్తాం. కానీ ప్రతిపక్షమే ఉండనీయకుండా అలా చేయాలనే మీలాంటి ఆలోచనలు కానీ దుర్బుద్ధి కానీ కాంగ్రెస్కి లేదు. ఇది ఒక్కటి గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి పూర్తి మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టిండ్రు. వాళ్ళకి ఏం చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే దాని మీద మేము 20 గంటలు మా ముఖ్యమంత్రి గారు, మా అధికారులు, మా మంత్రులు పనిచేస్తున్నారు. మా లాంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ 60 రోజులలో ఒక్క రోజు కూడా మేము రెస్ట్ తీసుకున్నది లేదు. అధికారం వచ్చింది కదా అని చెప్పి తెగ తిరిగేసి యాత్రలు జాతరలకు ఎక్కడికి ఎవరు పోలేదు. పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం. మాకు తెలుసు మీరు మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా తెలంగాణను చేసి పెడితే కుట్టి ఇస్తరాకుని మళ్ళీ ఒక దగ్గర చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం. మీరు ఇంత ఆవేశపడకండి, భద్రంగా ఉండండి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్స్తాం. మాకే కదా ముప్పు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, కాలో సుజాత గారు, కోటేశ్వర గారు. రైట్, ఇది ఈరోజు ది గ్రేట్ డిబేట్. ఎందుకంటే అఫ్కోర్స్ ఏ పార్టీలు వాళ్ళ యొక్క స్ట్రెంతే ఖచ్చితంగా అధికంలో రావాలని బలం కోరుకుంటారు. ఆ మేరకు రాజకీయ వ్యూహాలు రచిస్తారు, ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. రైట్, చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు మెజారిటీ సాధిస్తారు, ఎవరు సత్తా చాటుతారు అనేది. ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.